హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తాజా సమాచారం అయితే ఉందండి. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపులు రావాల్సిన కొత్త డీఏ, డీఆర్‌లు. సో, వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అని అడిగితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఏటీసీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతాయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల డీఏ బకాయిలపై అయితే తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. 2022 జనవరి డీఏను ప్రకటించిన ప్రభుత్వం ఆ డీఏకి సంబంధించి అరియర్స్‌ను కూడా ఇంకా జమ చేయలేదండి. సో, 2022 జనవరి డీఏకి 18 నెలల డీఏ బకాయిలు జమ కావాల్సి అయితే ఉంది ఇంకా. సో, ఇదే విధంగా ప్రభుత్వం 2022 జూలై డీఏను దసరా కానుకగా 3.64 ప్రకటించడం జరిగింది. కానీ ఇంకా జమ కాలేదు. 2022 జూలై డీఏకి సంబంధించిన సుమారు 15 నెలల అరియర్స్‌ను వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోగా చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అప్పుడు ఇంకా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 2023 జనవరి అలాగే జూలై డీఏలను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏను పెండింగ్ లేకుండా ప్రకటించేసింది. సో, 2023 జనవరి డీఏలు 4%, 2023 జూలై డీఏలు 4% కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కావున ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు 2023 జూన్, జూలై డీఏలు 7.28 రావాల్సి అయితే ఉంది. త్వరగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను జమ చేయాలని అయితే ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారండి. సో, ఈ ఎన్నికల మూమెంట్‌లో త్వరగా అయితే ప్రకటించాల్సి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే తర్వాత ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎటువంటి ప్రకటనలు అయితే ఉండబోవు కాబట్టి. సో, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. సో, ప్రభుత్వం చూస్తే తర్వాత మేము జూన్, జూలైలో ప్రకటిస్తామని అయితే అంటున్నారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఉద్యోగులైతే త్వరగా వీటిని అయితే ప్రకటించి త్వరితగతిన ఆచరణలోకి తీసుకురావాలని అయితే కోరుకుంటున్నారండి. ఇది వాళ్ళ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.